ఫ్రెండ్స్, సో వెల్కమ్ టు టుడేస్ టాపిక్. సో ఈరోజు కూడా మంచి స్టఫ్తో వచ్చాను. సో సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. సో అందరికీ 100% ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. చాలా కష్టపడి ఇష్టపడి మీకు మీ గురించి ఆలోచించి సో ఫ్రీగా ఇక్కడ మీకు ఇంగ్లీష్ని చెప్పాలనుకుంటున్నాను. కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని అందరూ కూడా యూస్ చేసుకోండి. ఓకేనా? ఫైన్. సో బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సో నా నుంచి చాలా పోస్టులు వస్తాయి కూడా, మీకు నోటిఫికేషన్ ఏ వీడియో చేసినా కూడా డైలీ వస్తాయి. సో డైలీ కూడా మీరు నా ఛానల్కి రావచ్చు. డైలీ నేను వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను సో మీకోసంగా ఆలోచించి. సో కాబట్టి అంటే మనం ఒక ప్రాసెస్లో ఉన్నప్పుడు వాటి మీద బెస్ట్ అనేది వస్తుంది. సో ఐ బిలీవ్ ఇన్ దట్. ఒకటి చేస్తున్నప్పుడు దాంట్లో బెస్ట్ థాట్స్, క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్ అనేది డెవలప్ అవుతుంది. సో అందుకని నేను ఈ వీడియోస్ అన్ని కూడా చేస్తున్నాను. సో ఇదే జోష్లో నేను అన్నీ కంప్లీట్ చేయగలను. కాబట్టి అందరూ కూడా ప్రతిరోజు వచ్చి నా వీడియోస్ అన్నీ కూడా చెక్ చేయండి. అన్నీ కూడా 100% నచ్చుతాయి. రోజు కూడా మీరు నేర్చుకోవచ్చు. ఎవరైనా కూడా ఒక హాఫ్ అన్ అవర్ 15 minutes సో ఒక ఇంగ్లీష్ నేర్చుకోవడానికి టైం తీయాలనుకుంటే 100% నా వీడియోస్ అనేవి సో బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. కేబీ ఇంగ్లీష్ టెక్ అనేది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఓకే ఫైన్. ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఓకే ఫైన్. స్పోకెన్ ఇంగ్లీష్ స్ట్రక్చర్స్ అనే టాపిక్తో అనే హెడ్డింగ్తో ఒక 4 స్ట్రక్చర్స్ని మీ వద్దకు తీసుకొచ్చాను. అవి 100% మీకు యూస్ఫుల్ అవుతాయి మన రోజు మాట్లాడుకునే విషయాలు. సో ఈ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తున్నాం. అవి కూడా యూస్ఫుల్ అవుతాయి కూడా. సో వాటితో పాటు ఇవి కూడా అన్నీ మాట్లాడవచ్చు ఇక్కడ. ఓకే ఫైన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 4 ఫ్రేజ్ యూస్ చేస్తున్నాను. వెరీ ఫస్ట్ ఫ్రేజ్ ఏంటంటే ఐ హ్యావ్ టు అనేటటువంటి ఫ్రేజ్ తీసుకున్నాను. ఇక్కడ ఐ హ్యావ్ టు తర్వాత V1 వస్తుంది. మెయిన్ వెర్బ్ ఫామ్ V1 అనేది వస్తుంది. ఐ హ్యావ్ టు గో, ఐ హ్యావ్ టు సిట్, ఐ హ్యావ్ టు స్టాండ్, ఐ హ్యావ్ టు కమ్, ఐ హ్యావ్ టు సీ, ఐ హ్యావ్ టు డ్రింక్. దీన్ని ఏమంటామంటే తినాలి, పోవాలి, కూర్చోవాలి, వెళ్ళాలి. నేను పోవాలి, ఐ హ్యావ్ టు గో. నేను తినాలి, ఐ హ్యావ్ టు ఈట్. నేను చూడాలి, ఐ హ్యావ్ టు సీ. నేను రాయాలి, ఐ హ్యావ్ టు రైట్. సో ఐ హ్యావ్ టు గో, నేను వెళ్ళాలి. ఐ హ్యావ్ టు సిట్, నేను కూర్చోవాలి. ఐ హ్యావ్ టు స్టాండ్, నేను నిలబడాలి. ఐ హ్యావ్ టు కమ్, నేను రావాలి. ఐ హ్యావ్ టు సీ, నేను చూడాలి. ఐ హ్యావ్ టు డ్రింక్, నేను తాగాలి. ఐ హ్యావ్ టు ఈట్, నేను తినాలి. ఓకే ఫైన్. ఈ విధంగా వెళ్ళాలి, తినాలి, కూర్చోవాలి. సో ఇటువంటి లాస్ట్లో లీవ్ వస్తుంది చూడండి ఇక్కడ. సో ఇటువంటి సందర్భంలో మనం ఇటువంటి కాంటెక్స్ట్లో ఈ స్ట్రక్చర్ని యూజ్ చేస్తాం. ఐ హ్యావ్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇవన్నీ కూడా గ్రామటికల్గా ఎర్రర్ ఫ్రీస్. సో ఎక్కడ కూడా గ్రామటికల్ మిస్టేక్స్ అనేవి ఉండవు, 100% ఉండవు. ఓకే ఫైన్. నెక్స్ట్ ఫ్రేజ్ ఐ డిడ్ నాట్ తర్వాత కూడా ఇక్కడ నేను V1 రాస్తున్నాను. ఇది పాస్ట్ సింపుల్ టెన్స్. తినలేదు, పోలేదు, కూర్చోలేదు, చూడలేదు, ఓపెన్ చేయలేదు, క్లోజ్ చేయలేదు, స్విచ్ ఆన్ చేయలేదు అనేటటువంటి సందర్భంలో చేయలేదు, తినలేదు, చేయలేదు అంటే యాక్షన్ జరగలేదు అని చెప్పాలి. అప్పుడు ఇటువంటి స్ట్రక్చర్స్ని మనం ఈ స్ట్రక్చర్ని ఐ డిడ్ నాట్ ఆస్క్, ఐ డిడ్ నాట్ సిట్, ఐ డిడ్ నాట్ గో, ఐ డిడ్ నాట్ రైట్, ఐ డిడ్ నాట్ థింక్, ఐ డిడ్ నాట్ లెర్న్, ఐ డిడ్ నాట్ అండర్స్టాండ్. ఐ డిడ్ నాట్ ఆస్క్ అంటే నేను అడగలేదు. ఐ డిడ్ నాట్ సిట్, నేను కూర్చోలేదు. ఐ డిడ్ నాట్ గో, నేను వెళ్ళలేదు. ఐ డిడ్ నాట్ రైట్, నేను రాయలేదు. ఐ డిడ్ నాట్ థింక్, నేను ఆలోచించలేదు. ఐ డిడ్ నాట్ లెర్న్, నేను నేర్చుకోలేదు. ఐ డిడ్ నాట్ అండర్స్టాండ్, నేను అర్థం చేసుకోలేదు, నాకు అర్థం కాలేదు, నేను అర్థం చేసుకోలేదు అని యూజ్ చేస్తాం. సో థాట్ స్ట్రక్చర్ ఏమిటి అంటే ఇక్కడ కూడా V1ని యూజ్ చేస్తున్నాం. కెన్ తర్వాత V1 అనేది వస్తుంది. దీన్ని గలను సూత్రం అంటాం. గలను లాస్ట్లో చేయగలను, తినగలను, పోగలను, కొట్టగలను, అడగగలను, కూర్చోగలను అనేటటువంటి సందర్భంలో ఐ కెన్ ప్లస్ V1. కెన్ అనేది అబిలిటీని మాట్లాడుతుంది. అంటే మన యొక్క సామర్థ్యాన్ని మాట్లాడుతుంది. మనం ఏం చేయగలము అనేది చెప్పాలనుకుంటున్నాము. ఐ కెన్తో చెప్తాము. ఐ కెన్ గో, నేను వెళ్ళగలను. ఐ కెన్ సిట్, నేను కూర్చోగలను. ఐ కెన్ ఆస్క్, నేను అడగగలను. ఐ కెన్ అండర్స్టాండ్, నేను అర్థం చేసుకోగలను. ఐ కెన్ బీట్, నేను కొట్టగలను. ఐ కెన్ రైట్, నేను రాయగలను. ఐ కెన్ థింక్, నేను ఆలోచించగలను. సో అందరికీ గలను వస్తుంది. అంటే గలను అంటే ఇది ఒక అబిలిటీ కాబట్టి మనం ఈ స్ట్రక్చర్ని యూజ్ చేస్తాము. ఓకే ఫైన్. ఇది కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఈస్ 4th స్ట్రక్చర్ ఈస్ ఐ షుడ్ హ్యావ్ తర్వాత
V3 వాడాలి ఇక్కడ. మెయిన్ వెర్బ్ V3 అంటే పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ అని అంటున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గో వచ్చి V1 అవుతుంది, దాని V2 వచ్చి వెంట్ అవుతుంది, V3 గాన్ అవుతుంది, V4 గోయింగ్ అవుతుంది. అంటే V4 అంటే V1 కి ing ఫామ్ యాడ్ చేయాలి. గో అనేది V1 ఫామ్ అయితే దానికి ing యాడ్ చేస్తే గోయింగ్ వస్తుంది. కానీ మనం ఇక్కడ యూస్ చేసేది V3 ఫామ్ కావాలి మనకు. అంటే ఐ షుడ్ హ్యావ్ గాన్ అంటే నేను వెళ్ళి ఉండాల్సింది, అంటే ఇది రిగ్రెషన్. ఇది నేను వెళ్ళి ఉండాల్సింది వస్తుంది లాస్ట్లో. నేను అడిగి ఉండాల్సింది, నేను చూసి ఉండాల్సింది, నేను పోయి ఉండాల్సింది, నేను రాసి ఉండాల్సింది, నేను కొట్టి ఉండాల్సింది. ఐ షుడ్ హ్యావ్ గాన్, నేను వెళ్ళి ఉండాల్సింది. ఐ షుడ్ హ్యావ్ థాట్, నేను ఆలోచించి ఉండాల్సింది. ఐ షుడ్ హ్యావ్ రిటర్న్, నేను రాసి ఉండాల్సింది. ఐ షుడ్ హ్యావ్ బీటెన్, నేను కొట్టి ఉండాల్సింది. ఐ షుడ్ హ్యావ్ లెర్న్, నేను నేర్చుకొని ఉండాల్సింది. ఐ షుడ్ హ్యావ్ అండర్స్టూడ్, నేను అర్థం చేసుకుని ఉండాల్సింది. ఐ షుడ్ హ్యావ్ కమ్, నేను వచ్చి ఉండాల్సింది. అంటే ఇది రిగ్రెషన్, ఇది ఆ పని జరగలేదు, మనం జస్ట్ చెప్తున్నాం ఇక్కడ ఇలా జరిగి ఉండాల్సింది. ఫైన్, నేను ఐ యూస్ చేశాను. మీరు ఇక్కడ ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్, ఏదైనా రామ, ఏదైనా పేరు. మన ఇంగ్లీష్ వారు అలా అడిగి ఉండాల్సింది కాదు. ఓకే, అడిగి ఉండాల్సింది కాదు. చూడండి, 2 ఫ్రేజ్ వచ్చేసాయి ఇక్కడే. అడిగి ఉండాల్సింది అంటే అవర్ ఇంగ్లీష్ సార్ షుడ్ హ్యావ్ ఆస్క్డ్ ఇట్. ఇది అడిగి ఉండాల్సింది కాదు, దాని నెగిటివ్ చెప్పాలి. అంటే ఇక్కడ షుడ్ తర్వాత నాట్ వస్తుంది. హీ షుడ్ నాట్ హ్యావ్ గాన్, వెళ్ళి ఉండాల్సింది కాదు. ఐ షుడ్ నాట్ హ్యావ్ గాన్, నేను వెళ్ళి ఉండాల్సింది కాదు. ఐ షుడ్ నాట్ హ్యావ్ కమిటెడ్ ఏ మిస్టేక్, నేను మిస్టేక్ చేసి ఉండాల్సింది కాదు. సో ఈ విధంగా 5th స్ట్రక్చర్ కూడా ఇక్కడ వచ్చింది, మీరు యూజ్ చేసుకోవచ్చు దీన్ని కూడా. సో అంటే ఇంగ్లీష్ని చెప్పడం కోసంగా, ఇంగ్లీష్ చెప్పాలంటే దాన్ని డైజెస్ట్ చేసుకుని ఉండాలి. ఏ విధంగా కూడా కాంటెక్స్ట్ని, ఆ పర్టికులర్ స్ట్రక్చర్ని తిప్పగలగాలి. సో అటువంటి వాళ్ళ నుంచి ఇంగ్లీష్ నేర్చుకుంటే 100% యూ కెన్ విన్, యూ కెన్ లెర్న్. ఓకే, అంటే నేను నా గురించి గర్వంగా చెప్పుకోవడం లేదు. సో నేను ఫాలో అయ్యే మెథడ్స్ అన్నీ కూడా నేను బుక్స్ నుంచి ఎక్కడ కలెక్ట్ చేయను. నేను ఓన్గా పర్టికులర్ కాంటెక్స్ట్ తీసుకుంటాను, సందర్భం తీసుకుంటాను, ఆలోచిస్తాను, రాస్తాను, అంతవరకే. సో అవి ఈ విధంగా వస్తూ ఉంటాయి. ఓకే, ఫైన్. సో మీకు అన్నీ నచ్చాయి అనుకుంటున్నాను. ఈ స్ట్రక్చర్స్ అన్నీ కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. చూడండి, ఇక్కడ 7, 7, 7 ఒక 30 సెంటెన్సెస్ దాకా ఇక్కడ కూడా ఒక 7 వచ్చాయి. దగ్గర ఒక 35-40 సెంటెన్స్ దాకా వచ్చేసాయి ఇక్కడ. సో వీటన్నిటిని మీరు యూస్ చేసుకుంటే ఇంగ్లీష్లో చాలా బాగా మాట్లాడగలరు. ఓకే, ఫైన్. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఎస్, సో థ్యాంక్ యూ సో మచ్. మీ ఫ్రెండ్స్కి చెప్పండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఫైన్. సో మీరు కామెంట్ చేస్తే, లైక్ చేస్తే, మీ ఫ్రెండ్స్కి మీరు రెఫర్ చేస్తే, సో దట్ ఈస్ లైక్ ఎ ఫీజ్ అంతే. నేను ఫ్రీ క్లాస్ అంటున్నాను కానీ, సో యు ఆర్ పేయింగ్ ఇట్. సో ఆశిస్తున్నా. ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, డూ ఫాలో మై ఛానల్. సో డూ ఫాలో, డూ అని చూడండి, ఇంకొక స్ట్రక్చర్ చెప్తాను చూడండి. డూ గో, డూ సిట్. డూ వాడడం వల్ల ఈ V1కి ముందర డూ వాడితే ఏమవుతుంది? డూ వాడితే ఏమవుతుందంటే ఈ V1కి ముందర డూ గో అంటే నువ్వు తప్పకుండా వెళ్ళాలి. డూ సిట్, నువ్వు తప్పకుండా కూర్చోవాలి. డూ అటెండ్, మీరు కంపల్సరీగా అటెండ్ కావాలి. ఓకే, ఫైన్. సో డూ అటెండ్ ద ఫంక్షన్, డూ అటెండ్ మై సెరమోనీ, మై వెడ్డింగ్ సెరమోనీ. ఓకే, ఫైన్. ఈ విధంగా అడగచ్చు. ఓకే, ఫైన్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. సో ఇంకా కొత్త వీడియోలతో వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. ఐ లవ్ యూ. కేబీ ఇంగ్లీష్ టెక్ ఫ్యామిలీలో అందరూ కూడా చేరండి, అందరినీ చేర్పించండి. ఓకే, ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ.